హాయ్ అండి. విజయవాడ దుర్గమ్మ గుడిలో సేవ చేసే భక్తులందరూ కలిసి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శారీ సమర్పించే అదృష్టం కలిగింది. ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించిన దివ్య రూపాన్ని చూడండి. ఆ గాజులు, ఆభరణాలు, అలంకరణ ఒక్కసారి చూస్తే మనసు భక్తితో నిండిపోతుంది. అమ్మవారి పవిత్ర పాదాలను కూడా ఎంతో అందంగా సిద్ధం చేశారు. ఆ దివ్య సుందరాన్ని మాటల్లో వర్ణించలేం. చూడగానే మనసు ప్రశాంతంగా కలుగుతుంది. తర్వాత మేమంతా అమ్మవారి కళ్యాణానికి అవసరమైన వడిబియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఆవు నెయ్యి సామాగ్రి భక్తితో సిద్ధం చేశాం. అక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, కాటుక మరియు ఇతర మంగళ ద్రవ్యాలను సమర్పించారు. ఎలా అంటే మన ఇంట్లో ఆడబిడ్డకి ప్రేమతో చీర సమర్పించినట్లే అమ్మవారికి తమ ఇంటి ఆడపడుచుగా భావించి ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగ్గట్టు ఈ కానుకలను ఆనందంగా సమర్పించడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ భక్తి, ప్రేమ, విశ్వాసం అక్కడి వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. ఈరోజు అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా, ఎంతో దైవానుభూతిని ఇచ్చింది. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, మీ అందరికీ హెల్త్ అండ్ వెల్త్, హ్యాపీనెస్, పీస్ అండ్ సక్సెస్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ బిజినెస్, కెరీర్, జాబ్ మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అయితే మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో దుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నారా? చేసుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.